లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. మొత్తానికైతే కరీంనగర్ మేయర్ పీఠం ట్విస్టుల మీద ట్విస్టులు, ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందని తెలియక ఒక ఉత్కంఠభరిత వాతావరణం. మొత్తానికైతే నిన్న ఉదయం వరకు 10:30 వరకు ఆ క్లారిటీ వీడింది. మేయర్ పీఠాన్ని మాత్రం బీజేపీ కైవసం చేసుకుంది. ప్రధానంగా మనం ఒకసారి వార్తలలోకి వెళ్దాం. కమల వికాసం, మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు, చివరకు చేయి ఇచ్చిన బీఆర్ఎస్, గులాబీ సహాయంతో గట్టెక్కిన కమలం, ఓటేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక నగరపాలక సంస్థపై బీజేపీ కాషాయ జెండా ఎగరవేసింది. ఉత్కంఠ నాటకీయ పరిణామాల నడుమ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఆ పార్టీ సొంతం చేసుకుంది. కరీంనగర్ మున్సిపల్ చరిత్రలో తొలిసారి బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ శిబిరంతో అంటకాగుతూ వచ్చిన బీఆర్ఎస్ చివరికి చేయిచ్చింది. కీలకమైన ఎన్నికల సమయంలో ఓటింగ్కు దూరంగా ఉండడంతో బీజేపీ గట్టెక్కింది. సో నిన్న జరిగిన మేయర్ ఎన్నికలో మాత్రం ఒక ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎప్పుడైతే కౌంటింగ్ జరిగిన తర్వాత, ఫలితాలు వెలువడిన తర్వాత ఇటు బీజేపీ నుంచి వెళ్ళి 30 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇటు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి 9 మంది, ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సో వాళ్ళ సంఖ్య 10కి చేరింది. అటు కాంగ్రెస్ 14 మంది, ఇటు స్వతంత్ర అభ్యర్థులు 8 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వెళ్ళి 2 వ్యక్తులు, ఎంఐఎం నుంచి వెళ్ళి 3 వ్యక్తులు. సో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని అందరూ అనుకున్నారు. అన్నట్టు కూడా దక్కించుకుంది. కాకపోతే ఆ మేయర్ పీఠం దక్కించుకోవడంలో మాత్రం కొన్ని ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి. ఒక ఉత్కంఠభరిత వాతావరణం కరీంనగర్లో మాత్రం చోటు చేసుకుంది. ఎందుకంటే ఓటింగ్ జరిగిన తర్వాత, ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రం గెలిచిన అభ్యర్థులు అందరూ కూడా తమ తమ క్యాంపులకు వెళ్ళిపోయారు. సో మిగతా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్, స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళందరూ కూడా అంటే బీజేపీ మేయర్ పీఠం దక్కించుకోకుండా ఉండాలని, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కూటమి మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని కూడా చాలా ప్రయత్నాలు చేసింది. నిన్న అర్ధరాత్రి వరకు ఒక హై డ్రామా కొనసాగింది. అయితే లాస్ట్కు చివరి నిమిషంలో మాత్రం బీఆర్ఎస్ ఎవరికి ఇటు ఏ పార్టీకి సపోర్ట్ చేయకపోవడంతో మాత్రం ఫైనల్గా బీజేపీ లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే 66 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫీషియో మెంబర్స్, మొత్తం 69 మంది. అందులో సగం అంటే 35 మంది సభ్యులుంటే మేయర్ ఆ పార్టీకే వరిస్తుంది. సో 30 మంది బీజేపీకి ఆల్రెడీ ఉన్నారు. 4 స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఎక్స్ అఫీషియో మెంబర్తో కలిపి, బండి సంజయ్తో కలిపి 35. వీళ్ళ సంఖ్యాబలం వీళ్ళు మేయర్ పీఠం దక్కించుకున్నారు. మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా మాత్రం సునీల్ రావు ఎన్నికయ్యారు. అయితే ఈ మేయర్ పీఠం ఎన్నిక జరిగే సమయంలో మాత్రం ఒక ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఒక ఉత్కంఠభరిత వాతావరణం వెలుకుంది. ఎందుకంటే కూటమి సభ్యులంతా కలిసి, అదేవిధంగా కొంతమంది అంటే బీజేపీ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్కి వస్తున్నారు, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని చెప్పడంతో మాత్రం ఒక రాజకీయ పరిణామాలు మొత్తం కూడా నిన్న కరీంనగర్లో ఒక హీటెక్కించాయి. చివరి నిమిషంలో బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కు అంటే అప్పటి వరకు కూడా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి, అదేవిధంగా ప్లస్ ఎంఐఎం సభ్యులంతా కూడా వాళ్ళు క్యాంపు కార్యాలయానికి వెళ్ళిపోయారు. బీజేపీ కూడా క్యాంపు కార్యాలయానికి వెళ్ళిపోయారు. సో హైకమాండ్ నుంచి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో జరిగిన చర్చలు ఖచ్చితంగా మేయర్ పీఠం కాంగ్రెసే అందుకుంటుంది, బీజేపీకి దక్కనియద్దని ఒక చర్చ వాడివేడిగా జరిగింది. సో అలానే జరుగుతుందని అందరూ అడుగుతారు. కానీ చివరి నిమిషంలో బండి సంజయ్ మాత్రం ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో చివరికి బీజేపీ తొలిసారిగా తెలంగాణలో మేయర్ పీఠాన్ని దక్కించుకొని కరీంనగర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేసింది. అయితే ఎందుకు ఇంత హైడ్రామా జరిగింది ఏంది అని అంటే మాత్రం నిన్నటి జరిగిన అంటే ఎలక్షన్స్, నిన్న ఓటింగ్ జరిగిపోయింది. కౌంటింగ్లో మెజారిటీ సీట్లు అంటే కాంగ్రెస్కు కేవలం
14 మంది, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 21 మంది. సో ఎక్స్ అఫిషియో మెంబర్ కవ్వంపల్లి సత్యనారాయణ కూడా హాజరయ్యాడు. సో బీజేపీ తరఫున బండి సంజయ్ కూడా హాజరు కావడం జరిగింది. వీళ్ళకు కేవలం సంఖ్యాబలం 21 ఉండడంతో మాత్రం, వాళ్ళ సంఖ్యాబలం 35కి చేయడంతో మాత్రం బీజేపీ అల్టిమేట్ గా మేయర్ పీఠాన్ని, అదేవిధంగా డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా దక్కించుకుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. వారితో పాటు ఒక 2-3 స్వతంత్ర అభ్యర్థులు కూడా బహుశా ఓటింగ్ లో పాల్గొనలేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ గా గెలిచిన కొమరయ్య కూడా నిన్న జరిగిన ఓటింగ్ లో పాల్గొనలేదు. సో వీళ్ళు ఈ బీఆర్ఎస్ నిన్న ఓటింగ్ లో పాల్గొనలేదు కాబట్టి బీజేపీకి లైన్ క్లియర్ అయింది. మరి ఎందుకు అంటే 2 రోజుల పాటు క్యాంపు రాజకీయాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎందుకు నిన్న ఓటింగ్ కు దూరంగా ఉందని మాత్రం కొంత సమాచారం ఏంటంటే, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కు 10 సీట్లు ఉన్నాయి. 30 సీట్లు దక్కించుకున్న బీజేపీ ఒకవేళ మేయర్ స్థానాన్ని గనక కోల్పోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క రాజకీయం బయటపడుతుంది. ఒకవేళ ఇది బయటపడితే రేపు రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతో మాత్రం అటు పార్టీ హైకమాండ్ నుంచి వెళ్ళి ఆదేశాలు రావడంతో మాత్రమే ఇటు బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించింది. సో గంగుల కమలాకర్ కూడా నిన్న ఆ కౌన్సిల్ సమావేశంలో కూడా హాజరు కాలేదు. బీఆర్ఎస్ కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు. కేవలం ఆ ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కేవలం వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు అందులో నుంచి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక మేయర్ సీటు కోసం గనక ఈ మొత్తం కూటమి సభ్యులు ఒకటైతే మాత్రం ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ, ఎందుకంటే 2 ఏళ్ల పరిపాలన అయిపోయింది, ఇంకొక 3 ఏళ్ళు అయితే మళ్ళీ కరీంనగర్ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లు స్టార్ట్ కాబోతాయి. సో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ఇలాంటివి చేస్తే ప్రజల నుంచి వెళ్ళి నెగటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రజల మద్దతు కోల్పోతాం. సో మేయర్ సీటు కోసం, కేవలం మేయర్ సీటు కోసం ఆలోచిస్తే మాత్రం అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో అటు కేటీఆర్ నుంచి వెళ్ళి అటు హైకమాండ్ నుంచి కేసీఆర్ నుంచి వెళ్ళి ఫోన్లు రావడంతో మాత్రమే బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించిందని కూడా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు బీజేపీ పార్టీ గురించి తెలుసు, సో కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు, రెండు దొందు పార్టీలే, సో అందుకు మేము ఏ పార్టీకి మద్దతుగా లేము, న్యూట్రల్ గా ఉన్నామని మాత్రం గెలిచిన కార్పొరేటర్లు చెప్పడం జరుగుతుంది. కానీ విషయం ఏంటంటే 30 సీట్లు సంఖ్యాబలం ఇచ్చిన బీజేపీకి గనక మేయర్ స్థానం దక్కకపోతే ప్రజల నుంచి వెళ్ళి నెగటివ్ వస్తుంది, ప్రజల్లో వ్యతిరేక వస్తుంది. ఎందుకంటే ప్రజల మద్దతు గెలిచిన 30 మందిని కాదనుకొని కేవలం మిగతా కూటమి సభ్యులంతా ఒకటై మేయర్ సీట్ను ఇట్లా అధిరోహిస్తే మాత్రం ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంటుందని మాత్రం, అందుకే బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించడంతో మాత్రం ఇటు బీజేపీకి లైన్ క్లియర్ అయింది. తొలిసారిగా ఇటు కరీంనగర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా మాత్రం ఎగరవేసింది. సో అన్ని తానై ఎలక్షన్స్ నామినేషన్ నుంచి మొదలుకొని ఇటు క్యాంపనింగ్ లో, ప్రచారంలో, అదేవిధంగా కౌంటింగ్, ప్రమాణ స్వీకారం వరకు కూడా అన్ని తానే ముందునే నడిపించిన బండి సంజయ్ మాత్రం చక్రం తిప్పి చివరికి కరీంనగర్ మేయర్ స్థానాన్ని తొలిసారిగా బీజేపీకి దక్కించడంలో మాత్రం బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక కీ రోల్ పోషించాడు. సో మొత్తానికైతే అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒకసారి కాంగ్రెస్ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది, 2 సార్లు బీఆర్ఎస్ దక్కించుకుంది, ఇప్పుడు బీజేపీ మాత్రం మొదటిసారిగా మేయర్ పీఠాన్ని అధిరోహించింది. సో ఇక్కడ కరీంనగర్ బల్దియాను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. నగరపాలక సంస్థగా ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ ఒకసారి, బీఆర్ఎస్ 2 పర్యాయాలు అధికారం దక్కించుకున్నాయి. అంతకుముందు మున్సిపాలిటీగా ఉన్న సమయంలోనూ బీజేపీ 1-2 స్థానాలకే పరిమితమైంది. ఈసారి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకొని చిరకాల కళ నెరవేర్చుకుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, కరీంనగర్లో ఇప్పుడు కాపుల హవా కొనసాగుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ ముగ్గురిది కూడా ఒకే సామాజిక వర్గం. ఉమ్మడి జిల్లా కేంద్రమైనటువంటి కరీంనగర్లో మాత్రం, కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ. దాదాపు ఏ రాజకీయ నాయకుడైనా దాదాపు ఇక్కడి నుంచి అన్ని స్టార్ట్ చేసి ప్రచారాలు కూడా నిర్వహిస్తారు. సో ఇలాంటి కరీంనగర్లో మాత్రం ఇప్పుడు కాపుల పరమైందని వాళ్ళ సామాజిక వర్గం మాత్రం కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ అరుదైన సామాజిక రాజకీయానికి కేంద్రంగా మారింది. కరీంనగర్ మేయర్గా నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే ఆ ప్రత్యేకత. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే. వీరికి తోడు నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కొలగాని శ్రీనివాస్ నగర మేయర్గా ఎన్నికయ్యారు. ఇలా ఒకే సమయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు మేయర్, ఎమ్మెల్యే, ఎంపీగా ఉండడం కరీంనగర్ చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం విశేషం. సో ఇక్కడ ఇప్పుడున్న కరీంనగర్ ఎమ్మెల్యే, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, గంగుల కమలాకర్ ప్లస్ మేయర్గా ఎన్నుకోబడిన కొలగాని శ్రీనివాస్ కూడా వీళ్ళందరిది కూడా ఒకే సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం. సో మున్నూరు కాపు సామాజిక వర్గం అందరూ కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఎట్టకేలకు మాత్రం హై డ్రామాల నడుమ ఒక ఉత్కంఠభరిత వాతావరణానికి అయితే తెరపడింది. మొత్తానికైతే తొలిసారిగా ఇటు బీజేపీ మాత్రం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై తన జెండా మాత్రం ఎట్టకేలకు ఎగరవేసింది. బండి సంజయ్ తన వాగ్దానాన్ని, అతను ఏదైతే సవాల్ చేశాడో అతని సవాల్ను మాత్రం అతను నిరూపించుకున్నాడని తెలుస్తుంది.